రాజుగారి కోరమైనది. మత ప్రధానాచార్యులు వచ్చారని చెప్పి రాష్ట్రపతిని పిలుచుకురా, వెళ్ళు. రాష్ట్రపతిని రమ్మనడం సమంజసం కాదేమో మామ. అన్నిటికీ నేనున్నానుగా, ఆవేదన పడకు అల్లుడు. రాష్ట్రాధిపతికి నమోవాకాలు. సన్నిహిద్రి మా సభాధ్యక్షులు ఎవరు? ఈయనే ప్రభు. మరి మీరు? నేనాయనకు మామగారిని. ఉదయాన్నే వచ్చారు. దేశ వినాశనానికి కారకుడై స్వాతిశయంతో విర్రవీగే దేశద్రోహిని బంధించి తెచ్చాం. చూడండి. మంచిది, రాజభక్తికి సంతోషం. రండి లోనికి. క్షమించండి, ఈ రోజు పాస్కా పండుగ. సరే, అయితే ఇతడిపై మీరు మోపిన నేరం ఏంటి? హాస్యానికి ఇది సమయం కాదు. ఇతడే నేరం చెయ్యకపోయినా మేమే కుట్ర పన్ని నేరం మోపామనే మీ ఉద్దేశం? మా యూద మత న్యాయశాస్త్రంలో నిరపరాధులకు అన్యాయం జరగడం గమనించండి. అయితే ఇతడు చేసిన నేరం ఏంటి? రాజద్రోహం, దైవ ద్రోహం, మత ద్రోహం కూడా చేశాడు. ఏంటవి? తానే యూదుల రాజునంటూ సీజర్ చక్రవర్తికి చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా ప్రజల్ని ఉసికొల్పి శిస్తు నిరాకరణోద్యమం సాగించాడు. అంతేకాదు, ధర్మశాస్త్రాన్ని తారుమారు చేసి ప్రజల్లో అంతఃకలహాలు మేమదీశాడు. తానే దైవ కుమారుని చాటుకుంటూ దేశమంతా అశాంతిని రేకెత్తించి ఆచార్యులమైన మా మీదకే దండయాత్ర సాగించాడు. గాలి విద్యతో మోకళ్ళు కప్పి మా అధికార సభకు తాను పోటీగా 72 మంది శిష్యులను పోగు చేసి రహస్యంగా మా యూదా దేశంపై విష ప్రచారానికి పంపించి దేశాన్ని మతాన్ని సర్వనాశనం చేయ సంకల్పించాడు. అసలు ఆ 72 మంది పంపుతూ ఏం చెప్పాడో తెలుసుకోండి. తోడేళ్ల మధ్యకు వెళ్లే మీరు సర్పాల వలె మెలగమన్నాడట. తనకు శత్రువులైన మాలాంటి పాములను తేళ్లను నలగదొక్కడానికే పంపించాడట ఈ విష పురుగు. అందుకే వీడిని బంధించి మరణదండనకు పాత్రుడని మా సభ ధర్మ శాస్త్రానుసారం ఏకగ్రీవంగా నిర్ణయించిన తరువాతనే మీ వద్దకు తెచ్చాం. అర్థమైంది. అయినా పద విషయంలా కనిపిస్తుంది. కాబట్టి ఇతడిని మీరే తీసుకువెళ్ళి మీ శాస్త్రానుసారమే శిక్షించుకోనండి. తీసుకువెళ్ళండి. ఆగండి ప్రభు, మరణదండన విధించు వరకే మా అధికారం. దానిని అమలుపరచాలంటే మీ అనుమతి కావాలి కదా. స్త్రీ అయితే మీ దాకా పని లేదు, కానీ ఇతను పురుషుడు కదా, అందుకే మీ వద్దకొచ్చాం, బందీగా పట్టి తెచ్చాం. సరే, అయితే నేను విచారించాలి. నా విచారణ పూర్తయ్యే వరకు మీరు బయటికి వెళ్ళండి. సరే. రాజు ఎంత విచిత్రంగా! ఈ యూదులు ఎంత తెలివిహీనులో బోధపడటం లేదు. గతంలో రాజునని చెప్పిన వాణ్ణి అందలమెక్కించారు, ఆరాధించారు, ఆజ్ఞలు పాటించారు. ప్రస్తుతం రాజునని చెప్పిన వాణ్ణి చంపమంటున్నారు. కారణం ఏంటో చూద్దాం. నేను యోధా జాతీయుడని అనుకున్నావా? కాదు,
నీ స్వజాతి వారైన యూదులు వారి మత గురువులేగా నువ్వు రాజుగా చెప్పుకుంటున్నావని నిన్ను నాకప్పగించింది. అప్పుడేం చేశావు? నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యమే నా రాజ్యమైన నేను యూదులకు అప్పగింపబడకుండా నా సైనికులు పోరాడేవారు. వజ్రవైఢూర్యాది రత్నమణి స్థాపితమైన సువర్ణ సింహాసనములు, భోగ విలాసలాస్యమయమైన సౌధములు నాకు పనికిరావు. అధికారదాహము, ప్రతీకార వాంఛ, అధర్మ ప్రవర్తనలకు అతీతమైనది నా రాజ్యము. నా రాజ్యము నా రాజ్యము అని చెప్పుచున్నావు. అసలు నువ్వు రాజువేనా? నిస్సందేహముగా నేను రాజునే. కానీ ఈ స్థితిలోనున్న నేను బంధ విముక్తుని గావించుకొనలేకనుంటిననియా నీ ఉద్దేశము? ఈ లోకములో సత్యమునకు సాక్ష్యమిచ్చి సత్యమునకే ప్రాణమర్పింప రక్తాభిషేకమొనర్చుటకే నేను జన్మించి తిని. సత్యము కొరకు త్యాగము చేయువారు సత్యమును నన్నును ప్రేమించును. నా పలుకులను ఆలించి పాటించును. సత్యమనగా ఏమిటి? నువ్వు వెళ్ళి ఆచార్యులు పిలుచుకురా. వెళ్ళు. ఆచార్యులారా, మత పెద్దలారా, రాజద్రోహి, దైవద్రోహి, విప్లవకారుడన్న ఇతడిలో నాకే దోషము కనిపించలేదు. మీరేమంటారు? చక్కని మాటలతో ఎంతో మంది ప్రజలను మోసగించిన ఈ నీచుడు మీకు మాత్రం సరైన సమాధానం ఇస్తాడని మాకు నమ్మకం లేదు. సరే, అయితే మీ ముందే విచారిస్తాను. నీ జాతి వాళ్ళు, మీ మత పెద్దలు నీ మీద మోపిన నేరం నీకు తెలుసు. నువ్వు నాతో ఏకాంతంగా చెప్పిన మాటలే వీరికి కూడా వినిపించి నిజాన్ని నిరూపించు. లేదు, ఇతడిలో ఏ దోషము లేదు. ఎంతైనా ఉంది. గలిలయ ప్రాంతం నుండి యూదా దేశం వరకు అన్ని విధాల అరాచకాన్ని సృష్టించిన విప్లవకారి. ఏమిటి? ఇతడు గలిలయ ప్రాంత నివాసియా? అవును, ఇతడిది ఏ ఊరు? నజరేతు. అట్లయినా గలిలయ రాష్ట్రాధిపతి హెరోదు ప్రస్తుతం జెరూసలేములోనే మకా వేసి ఉన్నారు. ఇతడిని వారి దగ్గరికి తీసుకువెళ్ళి విచారణ జరిపించుకొనండి. తీసుకువెళ్ళండి. సరే, ఆ ద్రోహిని తీసుకువెళ్ళండి. ఏమీ వీరి కర్కశత్వము! వీరా మత గురువులు. వీరి నిరంకుశాధిపత్యాన్ని కొనసాగింపనియని ప్రతి మనిషిని రాజద్రోహులుగా, దేశద్రోహులుగా సృష్టించడం వీరి ధర్మమా? అందుకనుకూలంగా అవివేకులకు మతావేశాన్ని పురిగొల్పి
ఇలాంటి సాధువులపై రెచ్చగొట్టి హతమార్చటమేనా వీరి నీతి? ఎంతటి పైచాచకు ప్రవృత్తి గలవారో దీనిని బట్టి అర్థమవుతుంది. నిరపరాధి నిష్కపటి అయిన యేసు నిజంగా నిర్దోషియే. వెర్రి కాకపోతే తాను రాజట, తన రాజ్యం ఈ లోక సంబంధమైందే కాదట. లోకంతో సంబంధం లేని రాజ్యాన్ని సత్యంతో పాలిస్తాడట. సత్యం కోసం రక్తాభిషేకం చేసి ప్రాణత్యాగం కూడా చేస్తాడట. ఎంత అమాయకుడో ఈ సాధువు! ఓ, హేరోదు దగ్గరికి వెళ్ళిన వారు తిరిగి రానే వస్తున్నారు. ఏం జరిగిందో చూద్దాం. విచారణ జరిగిందా? ఏం చెప్పారు? పుట్టుకతో నజరేతు వాసి అయిన వీడి సంచారం అంతా యూదా రాష్ట్రంలోనే జరిగిందట. అందుకని తిరిగి నీ వద్దకే పంపాడు. విచారణలో తేలిన విషయం ఏంటి? ఏ దోషము లేనప్పుడు నా దగ్గరికి ఎందుకు తెచ్చారు? తాను తప్పుకున్నాడు, నీ కప్ప చెప్పమన్నాడు. దీన్ని బట్టి మరణ శిక్షకు తగిన నేరం ఇతడు చెయ్యలేదని గట్టిగా రుజువవుతుంది. ఆచార్యులారా, మత పెద్దలారా, మీరు ఆరోపించిన నేరాలు నాకే కాదు, ఆ హేరోదు కూడా కనిపించలేదు. కాబట్టి ఇతడిని కొంత శిక్షించి విడిచిపెడతాను. వేయవలసిందే మరణ శిక్ష. రోమన్ పాలన స్వీయ ఉన్నత్యానికి ప్రతిబంధకమైన ఈ మాయావిని మట్టు పెట్టాల్సిందే. ముంచి పవిత్ర వేదాన్ని భగ్నం చేసిన ఈ కుటుంబాన్ని కూల్చివేయాల్సిందే. అమలు జరిపించు శిలువ శిక్ష. ఆపండి, ఆపండి. నువ్వు వెళ్ళి కారాగార అధిపతితో నా మాటగా చెప్పి గజ దొంగ బంతిపోటు బరబ్బాసులను బంధించి తీసుకురా. వెళ్ళు. నువ్వు నాతో ఏకాంతంగా చెప్పిన మాటలే దీనికి కూడా నేనెవరినో తెలుసా? నిన్ను రక్షించడానికి, చెలువు మీద శిక్షించడానికి సంపూర్ణ అధికారం గల రాష్ట్రాధిపతిని. చెప్పు, బాగా ఆలోచించి చెప్పు. సర్వశక్తి సంపూర్ణుడైన నా తండ్రి ఆజ్ఞ లేనిదే నీవు నన్నేమీ చేయజాలవు. నీవు నా తండ్రి ఆడి ఆట బొమ్మవు మాత్రమే. నా పిత నీకు ఈ అధికారము సంగకున్నా నీకు నాపై అధికారమనువైనను ఉండజాలదు. కనుక నన్ను అప్పగించిన వారు నీకంటే ఎక్కువ పాపము కట్టుకొనుచున్నారు.
మహాజనులారా చూడండి, ఒకవైపు గజ దొంగ నరహంతకుడు ఘోర విప్లవకారి అయిన బంతిపోటు బరబ్బాసుడు, మరోవైపు సాధుశీలి అమాయకుడైన యేసు. పాస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడిచిపెట్టే సాంప్రదాయం మనకుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని పెట్టాలో మీరే నిర్ణయించండి. ఓహో, బరబ్బాసును తెప్పించటలో ఇదే మీ ఎత్తు. అయితే సరే, బరబ్బాసునే విడుదల చేసి యేసుకి మరణ శిక్షణ అమలుపరచు. కానీ ఏమిటి విడిచిపెట్టాల్సింది? గజ దొంగ బంతిపోటు బరబ్బాసుడనా? అవును అవును, మానవ ప్రాణాలనే బలి ఉన్న ఈ బంతిపోటు బరబ్బాసుడనా? అవును. సరే, అయితే యేసునేం చేయమంటారు? మరణ శిక్షణ అమలుపరిచి మా నిర్ణయాన్ని పాటించు. శిలువ శిక్ష వేసి సంహద్రమ సభాగౌరవాన్ని పొందు. మరణ శిక్ష వేసి మా యూదా మతాన్ని సంరక్షించు. ఆపండి, ఆపండి. ఆచార్యులారా, మత పెద్దలారా, మీరు నిర్ణయించిన విధముగా బంతిపోటు బరబ్బాసుడను విడుదల చేస్తున్నాను. బరబ్బాసును విడిపించండి. మరణదండనకు పాత్రుడు కాని అమాయకుడైన యేసును తీవ్రంగా శిక్షించి విడిచిపెడతాను. ఇతడిని తీసుకువెళ్ళి రాతి స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టండి. తీసుకువెళ్ళండి. నిర్ణయాధికారం మీదైనా దండనాజ్ఞ నాదే. ఆలోచించండి. గురుద్రోహి, మతద్రోహి, అన్నిటినీ మించిన రాజద్రోహి అయిన ఆ యేసుకు శిలువ శిక్షణ అమలుపరచడానికి బాధపడుతున్నావా పిలాతు? యుద్ధాన్ని ప్రకటించి వారి రక్తాన్ని తనివి తీరా త్రాగి వారి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని నిరంకుశంగా పాలిస్తున్న మీ రోమీయులకు ఆనాడు లేని జాలి దయ ఈనాడే వచ్చిందా పిలాతు? స్వేచ్ఛ కోసం కర్తవ్యాన్ని బోధించి కార్యాన్ని కొనసాగించిన స్వాతంత్ర యోధులను ప్రజాద్రోహులుగా సృష్టించి వారిని కారాగారాల్లో బంధించి ఆఫ్రికా సింహాలను వారి మీద ఉసికొల్పి చేయి చేయిగా కాలుగా ఓడలాగించి కండలు చిల్పించిన నాడులోని జీవకారుణ్య భూతదయ ఈనాడే వచ్చిందా పిలా? మతాచార్యులకు రాజకీయాలను అవసరం. పెద్దగా మందలించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ మందలింపులు ఎవరికొచ్చేది త్వరలోనే తేల్తుంది పిలా. విసర్గోలుతో వివేక శూన్యుల్ని రెచ్చగొట్టి మతం మీద రాచరికం మీద దండయాత్ర చేసి పతనాన్ని కోరేవాడిని పక్కకు పిలిచి రహస్య విడంబడిక చేసుకున్నంత మాత్రాన దోషం మీకు మాత్రం రాదంటావా పిలా? న్యాయస్థానాల్లో నిజాన్ని నిర్ణయించడానికి ఎన్నో అవకాశాలుంటాయి. అవి ఆచార్యులకు అనవసరం. నిజం ఏది నిజం? 72 మంది న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ద్రోహి అని నిరూపించింది నిజం కాదా?
అది న్యాయస్థానం కాదా? రహస్యంగా మీతో చెప్పింది, బహిరంగంగా మాతో చెప్పక మౌనం వహించింది నిజం కాదా? రోమన్ పాలన హారహర ద్వారా తోరణానికి అవరోధాలు కల్పించి అదుగంట చేయాలన్నది నిజం కాదా? శ్రీధర్ చక్రవర్తినే కూలద్రోసి తానే రాజుగా ప్రకటించుకోవటం నిజం కాదా? ఆచార్యుల సంబద్ధ ప్రలాపులవుతున్నారు. ఇది న్యాయస్థానం. నేను న్యాయాధిపతిని. పైగా ఈ యూదా రాష్ట్రానికంతటికీ సర్వాధికారినని గ్రహించి క్షమించండి. అందుకే న్యాయాన్ని అర్థించాం. ఆ దుష్టునికి మరణదండన అమలుపరచమంటున్నాం. సరైన న్యాయం జరగకపోతే చక్రవర్తి సీజర్ దగ్గరికే పోతామంటున్నాం. ఆ సీజర్గా విరోధాన్ని తెచ్చుకుంటావో, ఈ కుడిలో స్నేహాన్ని కోరుకుంటావో ఆలోచించు. ఏమన్నా ఆలోచించు. మహాజనులారా, ఇదిగో మీ రాజు. వీడు మరణదండనార్యుడు. వీడిని శిలువపై కొట్టండి. ఏమిటి, మీ రాజునే శిలువపై కొట్టించమంటున్నారా? అమాయకునికి అంత కఠిన శిక్ష. అసలు ఖైదీకి చట్ట ప్రకారం 50 కొరడా దెబ్బలే కొట్టించాలి. కానీ మీ ఒత్తిడి కారణంగా 666 కొరడా దెబ్బలు కొట్టించాను. ముఖమంతా వికృతాకారమైంది. పైగా మెదడులోనికి చొచ్చుకుపోయేలా ముళ్ళ కిరీటాన్ని కొట్టారు. ఇంతకంటే శిక్ష అంటే? క్రిందటి ఆదివారం ఇతన్నే హౌసన్నాయని విశ్వకర్తగా కీర్తించారు. మరి ఈ రోజు మీ రాజునే శిలువపై కొట్టించమంటున్నారు. ఏంటి వెర్రి? మీ రాజునే శిలువపై కొట్టించనా? రోమన్ సీజర్ తప్ప మాకు మరొక రాజు లేడు. వీడిని శిలువ వేయాల్సిందే. కానీ